అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6లు కావచ్చు, సూపర్ 7లు కావచ్చు, దాని ప్రత్యామ్నాయంగా దాదాపు 100 హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం మాటలతో గారడి చేస్తూ, నయవంచనతో దగా చేస్తూ అరాచకాలు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసాలు, అక్రమ కేసులు, అక్రమ మద్యం, అక్రమ మైనింగ్, అదేవిధంగా భూదందాలు ఎక్కడ చూసినా విచ్చల విడిగా ఈ ప్రభుత్వాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో చంద్రబాబు నాయుడు కూడా గతంలో చేశాడు. ఇటువంటి పాలన ఈ సంవత్సరంలో సాగిస్తున్నటువంటి పాలన ఎప్పుడు కూడా చూసి ఎరగం. అటువంటి పాలన ఈ 3 పార్టీలు కలిసి ప్రజలను నమ్మబలగడం, ఎన్నో రకాలుగా మోసం చేసిన విధానాన్ని సంవత్సరం నుంచి మనం అందరం గమనిస్తా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో అదే కాకుండా శాంతి భద్రతలు గాలికి వదిలేశారు. హత్యలు, దాడులు, విధ్వంసాలు నిత్యకృత్యమైనాయి. ఏడాది పాలనలో కార్యకర్తలపై 766 హత్యా కేసులు బుక్ చేయడం జరిగింది. 390 మందిని ఈరోజు జైలులో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై 2466 అక్రమ కేసులు బనాయించడం, 500 మందిని జైల్లో పెట్టడం, అదేవిధంగా 440 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం, 79 మందిని జైల్లో పెట్టడం కూడా జరిగింది. దళితులను ఎక్కడ చూసినా వెలివేతలు, సాంఘిక బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. మద్యం దుకాణాలు వేలం వేసుకుంటే చీటీలు తగులితే ఎమ్మెల్యేకు 3. అదేవిధంగా బెల్ట్ షాపులకు ఒకరు 1,00,000, 2 లక్షలు ఇస్తే గానీ గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టే పరిస్థితి లేదు. ఇసుక 884 రూపాయలు కాదు, మా నియోజకవర్గంలో 995 రూపాయలు. అదేవిధంగా ఇంటి వద్దకు వదిలితే 100 రూపాయలు ఎక్స్ట్రా. అదేవిధంగా తూకంలో కాటాల్లో వ్యత్యాసాలు. కాటాల్లో కూడా 40 టన్నులు వస్తే 44 టన్నులు ఎక్కువ కొట్టించుకొని ఈరోజు దోపిడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైనా అక్రమ లేఅవుట్లు ఉన్నాయని చెప్పి బెదిరించుకొని ఈరోజు ప్లాట్లు రాయించుకుంటా ఉన్నారు. శ్రీశైలం దేవస్థానంలో చూస్తూ ఉన్నాం. టోల్గేట్ల వద్ద అడ్డగోలుగా ఎక్కడ చూసినా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు వేసుకోవాలంటే డబ్బులు, తీసేయాలంటే డబ్బులు, ఎక్కడైనా మార్పు కావాలంటే డబ్బులు. ఈరోజు విఆర్ఓల కానించి, ఎస్ఐల కానించి అందరిపైన కూడా ఎక్కడ చూసినా ఈరోజు క్రమంగా వాళ్ళు వేధింపులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పినటువంటి హామీలను సంవత్సరం కాలం మీరు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఇవ్వబోయే వాటిలో కూడా సంవత్సరం పాటు చెల్లించాల్సినటువంటి అర్హులైనటువంటి వారందరికీ కూడా సంవత్సరం కాలంలో మీరైతే ప్రకటించారో అర్హులైన వారందరికీ కూడా సంవత్సరం కాలంలో రావాల్సినటువంటి పథకాల సొమ్మును మీరు వాళ్ళ ఖాతాల్లో జమ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నాం. ఆ సంవత్సరంతో పాటు కొత్తవి కూడా మీ వాళ్ళ అకౌంట్ లో వేయాలని కోరుతా ఉన్నాం. అప్పుడు ఇచ్చినప్పుడే మీ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.